అందరికీ నమస్కారం. సరిగ్గా నిన్ననే ఇండిపెండెన్స్ డే సంబంధించి మన సునైనాది ఒరిజినల్ ఛానల్లో ఒక స్పెషల్ వీడియో నేను చేయడం జరిగింది. వేర్ ఐ స్పోక్ అబౌట్, అంటే ఆ టాపిక్ కూడా అలా తీసుకొచ్చాం, ఈ అఘాయిత్యాల గురించి, వీటి గురించే మాట్లాడాను. ఎంత చెల్లించిపోయానంటే ఇవాళ మాట్లాడి తీరాలి అని నేను కూర్చొని వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఇది విని ఒక్కరి మారినా మారినట్టే కదా, అదే ఉద్దేశంతో చేస్తాం మనం ఏ పనైనా. దేశంలో ఒకే రోజు వెలుగులోకి వచ్చిన 3 దారుణమైన సంఘటనలు: వరకట్న వేధింపులు తాళలేక ఒక వివాహిత ఆత్మహత్య, అంటే ఇప్పటి వరకు అది అందింది కదా సమాచారం. హోటల్ రూమ్ లో ఇంకొక అమ్మాయి సామూహిక అత్యాచారం, ట్రావెల్స్ బస్సులో 9 ఏళ్ల పాపున్న ఇంకొక మహిళ అత్యాచారం. నాకైతే మిగతా వాళ్ళందరికీ ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ కొన్ని బేర్ చేయలేము అసలు. నంద్యాల ఇన్సిడెంట్ ఏంటి, పొద్దున్న లేవాలంటే భయం వేస్తుంది. అట్లాంటి పరిస్థితికి వచ్చేసాను. నాకు తెలిసి అట్లీస్ట్ నా చిన్నప్పుడు, అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఇంత దారుణంగా పరిస్థితులు లేవు, నాకు గుర్తున్నంత వరకైతే లేవు. నాకు ఫస్ట్ టైం ఇవి వింటూ ఉంటే, అంటే మా అమ్మ ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటుంది. మా అమ్మ గుర్తొచ్చింది తెలుసా, బతికున్నన్ని రోజులు తపన పడింది తను. జాగ్రత్త 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 జాగ్రత్త. వెళ్తూ ఉంటావు, కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు, వాడిని తీసుకొని ఎక్కడెక్కడికో పోతుంటావు షూటింగ్లని, జాగ్రత్త జాగ్రత్త. మా వారికి కూడా చెప్తుండేది, ఎట్లా పంపిస్తావు వినే, వద్దు పంపించద్దు, నువ్వు కూడా ఉండు. ఆయన ఇంకా ఎక్కువ ఆయన ప్యాంపర్ చేస్తాడు నన్ను. కానీ ఇచ్చే దగ్గర అంటే తెలియాలి దానికి, అది వెళ్ళాలి అంటే చిన్న చిన్న పనులకి కావాలని వదిలేస్తుంటాడు. కానీ ఆవిడ చాలా భయపడేది. ఎంత కట్టుదిట్టంగా పెంచిందో నాకే తెలుసు. వేసుకునే బట్టల దగ్గర నుంచి, మీరు అందరూ కామెంట్ చేస్తారు కదా, మీ చుడిదార్లు బాగుంటాయి, మీరు నీట్గా డ్రెస్అప్ అవుతారు, ఇలా ఈ బొట్టు పెట్టుకోకపోతే, బొట్టు కింద బొట్టు పెట్టుకోకపోతే అసలు ఊరుకునేది కాదు. కుంకుమ పెట్టుకో, అమ్మవారు ఉంటారు నీకు తోడు, కుంకుమ పెట్టుకో, ఉంటారు. డ్రెస్సుల దగ్గర కూడా ఈ 15, 16, 17 years లో మనకే అనిపిస్తుంది, అప్పుడున్న ఫ్యాషన్ తరహాలో బట్టలు వేసుకోవాలి, అట్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, కొంచెం షార్ట్ టీ షర్ట్స్ వేసుకోవాలి. ఎస్ అనిపించింది నాకు కూడా. కానీ ఏ రోజు నన్ను అసలు ఒప్పుకునేది కాదు. మళ్ళీ ఇంత ఇండస్ట్రీలో ఉన్నా ఏ రోజు ఒప్పుకునేది కాదు ఆవిడ. ఏ రోజు ఎప్పుడు నిఘా ఉంచేది, ఎప్పుడు కాపలా కాసేది. అప్పుడు అదృష్టవశాత్తు ఫోన్లు లేవు, అది నా ఏమనిపిస్తుంది ఇప్పుడు. లేకపోతే అప్పుడున్న టీనేజ్ కోతి మనసు ఏం చేసేదో మరి. ఎప్పుడు కాపలా కాసేది, ఎప్పుడు కూడా ఒక మనిషిని పెట్టేది. నా అంత అమ్మాయి, తను మా ఇంట్లోనే ఉండి చదువుకుంది. ఇప్పుడు 1 కాదు 10 కళ్ళు వేసుకొని ఉండేది. అప్పుడు నాకు చాలా చిరాకు వచ్చేది దాని మీద. కానీ ఈ మధ్యన నేను ఒక బిడ్డకి తల్లినైన తర్వాత నాకు అర్థమవుతోంది ఎందుకు ఆమంత తపన పడింది. ఎందుకు 10 నిమిషాలు నేను స్కూల్ నుంచో కాలేజ్ నుంచో రావటం ఆలస్యం అయితే ఆమె ఎందుకు అంత టెన్షన్ పడేది, ఎందుకు మా నాన్నో అన్నయ్యో దింపి తీసుకొచ్చే ఏర్పాటు అంతగా ఎందుకు చేసేది. ఎంత షూటింగ్లున్నా ఆవిడకి ఎంత చేత కాకపోయినా, హార్ట్ పేషెంట్ అయి బైపాస్ అయిన మనిషి కూడా ఎక్కడికైనా నేను బయటికి వెళ్ళాలంటే, లేకపోతే ఇంకేదైనా నా వచ్చేది నాకు కూడా. ఎందుకు మా వారికే ఇచ్చి పెళ్లి చేసింది. ఇంతమంది ఉండగా ప్రపంచంలో ఆయనలో తను చూసిన స్వభావం ఏంటి, నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి ఇవన్నీ. భయం వేస్తుంది తెలుసా, జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. డూ యు నో ద ట్రామా ద విక్టిమ్ క్యారీస్? ఇలా ఎవరినైనా హింసించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, బలవంతంగా లోబర్చుకోవాలనో, ప్రేమ పేరుతో లోబర్చుకోవాలనో, నాకు నువ్వంటే ఇష్టం అని
నిస్సహాయంగా ఉన్న వాళ్ళ ఇంట్లోనో, పెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త వల్లనో, లేకపోతే ఇంకేదైనా ఉంటే నాకు నువ్వు అంటే ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని లోబరుచుకునే వాళ్ళు కానీ, నమ్మించి మోసం చేసేవాళ్ళు కానీ, ఎక్కడైనా ఉద్యోగరీత్యా పనిరీత్యా మనం వెళ్తే ఏదో లంచ్ పార్టీలకో ఎక్కడికో వెళ్ళినా బయట నమ్మించి మోసం చేసేవాళ్ళు కానీ, దింపుతామని నమ్మించి మోసం చేయాలన్న ఆలోచన ఉండేవాళ్ళని, ఒక స్త్రీని సెక్స్ ఆబ్జెక్ట్ గా చూసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నాను, అంటే మీలో ఉండదులే ఆ విచక్షణ కోల్పోతారు వీళ్ళంతా. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే నిజంగా ఏదైనా నేరం చేయాలి, ఏదైనా ఆ పురుగు ఒకసారి మనుషులో దూర్చిందంటే పక్కన వాడు ఎలా ఫీల్ అవుతాడో వీడికి అవసరం లేదు. ఆ ఫీలింగ్స్తో వీడికి పనే ఉంది, ఆ ఫీలింగ్స్తో వాళ్ళకి పనే ఉంది. ప్రియుడితో కలిసి భర్తని కడ తెర్చిన భార్య, ఏం ఫీలింగ్స్ ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళు ఆ పనికి అడ్డు ఉండకూడదు, మాకు అడ్డు ఉండకూడదు. ఇదే చాలా కదిలించి వేసింది నాకు. బస్ ఎక్కడం ఏంటి, 9 సంవత్సరాల బిడ్డ ఉండడం ఏంటి, ఆమె మీద అత్యాచారం ఏంటి, ఏందిరా, ఎలా కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా ఆ డాట్స్ నాకు అర్థం కావట్లేదు. ఆలోచించకుండా మనసు ఉండలేదు. ఒక దిశ, ఒక నిర్భయ, అసలు అంటే ఈ నేరాలు చూసి ఈ క్రైమ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఏం నేర్చుకున్నారు? ఇలాంటి నేరం ఇంకా దొరకకుండా ఇంకెంత బాగా చేయొచ్చు అని నేర్చుకున్నారా? మరి అదే కదా అనుకోవాలి. భయం వేస్తుంది. అందుకే ఒక అడవిలో క్రూరమైన జంతువులు ఉంటాయి అని తెలిసి మనం అడవిలోకి వెళ్తామా? వెళ్ళాం. పులులు ఉంటాయి, పాములు ఉంటాయి, జూలో అన్ని జంతువులు ఉంటాయని తెలిసి సాయంత్రం 5 తర్వాత లేకపోతే జనారణ్యం లేని సమయంలో మనం వెళ్తామా? వెళ్ళం కదా, అవునా? అలాగే ఎంత జంతు ప్రేమికులు కూడా జంతువుల మధ్యలోకి వెళ్ళరు కదా. మనల్ని మనం కాపాడుకోవాలి. అలాగే మనం జనం అనే జంతువుల మధ్య కూడా తిరుగుతున్నాం. ఎప్పుడు ఆయుధాలు మన చేతుల్లో పెట్టుకొని తిరగాల. ఆయుధం అంటే ఏంటి? పక్కన వాడిని నమ్మొద్దు ఫస్ట్. ఎవడైనా సరే, అది ఫ్రెండ్ అయినా సరే, ఇంకే ఒకరో అయినా సరే, దౌర్భాగ్యపు కొన్ని సందర్భాలలో జీవిత భాగస్వామి అయినా సరే, ఎవరిని నమ్మద్దు. ఎప్పుడు మన జాగ్రత్త మనం మాత్రమే చూసుకోవాలి. అలాగే మన పిల్లల్ని మనం మాత్రమే చూసుకోవాలి. ఎవరిని నమ్ముతామండి? ఇంటి పక్కన వదిలేసి, అక్కడ ఇంట్లో వదిలేసి, ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఆ పిల్లల మీద అగాచాలు చేసిన తర్వాత లబో దిబో మనం ముట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఎందుకు నమ్మాలి? ఎందుకు వదిలేసి వెళ్ళాలి? వద్దు. ప్రపంచంలో అత్యవసరమైనది మన అనుకునే సొంత వాళ్ళు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉండడం నాకు తెలిసి. అటువంటి సందర్భాల్లో కూడా పిల్లల్ని తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే మా అమ్మ అంత్యక్రియలకు నేను మా వాడిని తీసుకెళ్ళాను. నేను ఎక్కడ వదలలేదు. వాడు చూస్తాడు, ఆ చిన్న గాయం మనసులో ఉంటుంది, నేను కాదని చెప్పట్లేదు. మరి ఏం చేస్తాం? వాడికైనా అర్థం కావాలి కదా. అబద్ధాల్లో పెంచలేం కదా. లేదు అన్న నిజం చెప్పే పెంచాలి. అలా వద్దు. ఇప్పుడు మన సేఫ్టీ మనం చూసుకోవాలి. కారో క్యాబో ఇంకొకటో ఎక్కుతాం. ఎయిర్పాడ్స్ పెట్టుకోరో ఎక్కడో మాట్లాడుకుంటునో లేకపోతే నిద్ర వచ్చి పడుకోవడం కాదు. లైవ్ లొకేషన్ పెట్టుకుని అడ్రస్, తెలియని అడ్రస్ ఎక్కితే వాళ్ళు వెళ్తున్నారా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటి చూసుకోవాలి, నిఘా వేసుకోవాలి. ఎక్స్ప్లోరింగ్ పేరుతో వద్దు. బైక్స్ మీద రైడింగ్స్ బుక్ చేసుకోవడం అనేది వీలైనంత వరకు తగ్గించేసుకోండి, లేదా మానేయండి, ఉత్తమం. ఇక్కడ అందరికీ అట్లాంటి మెంటాలిటీ ఉంటుందని నేను చెప్పట్లా, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. చివరికి దైవ సన్నిధానంలో వెళ్ళిన జనారణ్యంలో ఉన్న చోట మన జాగ్రత్తలో మనం ఉండాలి. క్యూ పేరుతో వెనకాల ముందు మనల్ని అప్పచ్చులు చేసి తోసేవాళ్ళు ఎంతమంది మీరే ఆలోచించండి. ఎంతమంది ఫేస్ అయ్యి ఉంటారు ఇది. ఎందుకు వెళ్ళాలి అలాంటప్పుడు? అన్ని మానేసుకొని ఇంట్లో కూర్చోవాలా? లేదు. కానీ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా నిబంధనలు మనకి మనమే పెట్టుకోవాలి. ఆడపిల్లలం మనము, ఆడవాళ్ళం, మనల్ని మనమే చూసుకోవాలి. మొగాడు ఒక 10 మందితో తిరిగి వస్తే ఎవరికి పట్టదు. వాడు కూడా దాని పెద్ద క్రెడిబిలిటీ లాగా ఆ చెత్త వెదవ ఫీల్ అయి 10 మందికి కాదు 100 మందికి చెప్పేస్తాడు, నేను దాన్ని పడేసా, దాంతో తిరిగా.
అరే అది ఏ దరిద్రమైన సందర్భాలలో నిన్ను నమ్మింది దాని కర్మ అని ఎవ్వడూ కన్సర్న్ తోటి ఆలోచించడు. పరాయి స్త్రీని ఎవ్వడు ప్రేయసిగా భార్యగా చూడడు, దాన్ని ఉంచుకున్న దానిలాగే చూస్తాడు, లేదా డబ్బులు ఇచ్చి ఆ రాత్రికి బుక్ చేసుకున్న దానిలాగే చూస్తాడు. నువ్వు ఒక ఫ్రెండ్తో నమ్మి బార్కి వెళ్తున్నావు, మద్యం సేవిస్తున్నావు, అదే నా పార్టీ. దిస్ ఇస్ ది ఓన్లీ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ యూ కెన్ థింక్. ఫ్రెండ్ కాదు, ఆ పర్సన్ మీద నీకు ఇష్టం ఉందని అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్. ఇదే ఎంజాయ్మెంట్ నువ్వు ఆలోచించగలవా? ఇంతకన్నా నీకు వేరే ఎంజాయ్మెంట్ లేదా? దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్ ఫర్ యూ? నో. మనల్ని మనం స్వీయ రక్షణ ఎలా చేసుకోవాలి ఎప్పుడు అనేది నిజమైన డెవలప్మెంట్. ఎందుకంటే మనం వీఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ అవర్ పేరెంట్స్, సిబ్లింగ్స్, పార్ట్నర్, సన్. అలా కాకుండా మనల్ని మనమే ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, మన అంతరాత్మని ఎలా కాపాడుకోవాలి, మన శరీరానికి మనసుకి గాయం కాకుండా ఎలా చూసుకోవాలి, అది మన ప్రాథమిక బాధ్యత. దాని తర్వాతే మిగతావన్నీ వస్తాయి. నీ దొంగ చేతికి తాళం చెవే కాదు, మొత్తం అంతా ఇచ్చేసి ఆ తర్వాత వాడు ఇలా చేశాడు అలా చేశాడు అని కంప్లైంట్ చేస్తే మాత్రం ఎంతవరకు అది కరెక్ట్? వై యూ హ్యావ్ టు గో? వాడు మ్యానిపులేట్ చేస్తాడు, ఎందుకంటే వాడికి కావాలి నీ నుంచి. వాడి తీరే అది. అందరికీ అప్ఫ్రంట్ గా చెప్పేందుకు చేత కాదు. ఒక్కొక్కసారి నాకు కూడా ఎవరికైనా నో బ్లంట్ గా చెప్పలేను నేను. నవ్వురుకోవటమే. ఎందుకు ఇవ్వాలి వాడికి? మనకి ఎన్నిసార్లు వాడు మనకి గాయం చేయాలి? ఇంకెంత పడతావు నువ్వు కింద? వాడు బానే ఉంటాడు, ఇంకో 10 మందితో 100 మందితో తిరుగుతూ వాళ్ళు బానే ఉంటారు. మనం లైఫ్స్ కోల్పోతాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ ట్రామాలో అదంతా అవసరమా మనకి? ఎన్నిసార్లు దెబ్బతింటాం? ఒక్కసారి బ్యాక్ స్టెప్ వేసి ఆగలేవు నువ్వు. ఏదో ఒకటి చెప్పి వాడికే ఉంది, వాడి బొందల ముఖానికి నిజమే చెప్పాలా? నిజంగా వాడు రమ్మన్నాడే అనుకో, వాడికి నిజమే చెప్పాలా? నమ్మద్దు. చిన్నప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి తెలిసినా కూడా నమ్మద్దు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళొద్దు. మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే తోబుట్టువులతో కూడా కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేము మనం. ఎందుకంటే వాడికి ఆ క్రూరమైన ఆలోచన, యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ మన అందరిలో యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. వీఆర్ కండిషన్ టు థింక్ గుడ్. కాబట్టి మనం దబ్బుకుని ఏదైనా నేరం చేయడానికి ఏదైనా కొంతమంది బాగా భయపడుతుండొచ్చు మనలో కూడా. కానీ అది కాదని వెళ్ళి నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. భర్త చేత ఫ్రెండ్ని మానభంగం చేయించడం ఏంటి, వీడియో తీయడం ఏంటి, అది ఎంజాయ్ చేయడం ఏంటి, ఆ వీడియోని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఆలోచిస్తుంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. దేనికండి చదువు పనికిరాక? సంస్కారం లేని చదువు ఎందుకు? ఎవరిని నమ్మద్దు, ఏ ఫ్రెండ్ని నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు. కలవాలా, బయటికి వెళ్ళాలా, సోషలైజ్ అవ్వాలా, ఓకే, ఒక సేఫ్ ప్లేస్ చూసుకోండి, వెళ్ళండి, కలవండి, బయటపడండి, అంతే. వెళ్ళొద్దు రాత్రులు కాదు పగళ్ళు కాదు, ఎప్పుడు కూడా ఆలోచించుకొని ఇస్ దట్ అ సేఫ్ ప్లేస్ టు గో? బార్ అండ్ రెస్టారెంట్ ఉందా? ఓహో నాకు మందు తాగాలని ఉందా? కానీ అందరితో కలిపి తాగాల నేను? అమ్మ, ఏదైనా మనలో కోరికలు రేగడం సహజం. కానీ ఇది మనం చేయగలం, ఇంతవరకే చేయగలం, ఇది చేయకూడదు అని మనం గిరిది చేసుకోవడం ఎంతసేపు నాకు అర్థం కాదు. అట్లా చేసుకుంటే 100 మంది వచ్చి మనల్ని ప్రవోక్ చేసినా కూడా మనం ఆ మార్గంలోకి వెళ్ళం. ఎంత ఈజీగా తీసుకున్నారు లైఫ్ని. ఫ్రెండ్తో వెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం సేవించి ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఇట్స్ అండర్స్టూడ్ దెన్ అండ్ దేర్. వాడు ఇంకొక ఆలోచించి ఇంకొక ఫ్రెండ్ అని పిలిపించి అది వాడి సినిమా వాడు రాశాడు అనుకో, అది వేరే విషయం. వై? బయట ఎంత కాంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. మనం ఏది చూడాలో, ఎంతవరకు చూడాలో, ఏది చూడకూడదో మనం నిర్ణయించుకోవట్లే. అలా ప్రతిదీ నిర్ణయించుకుంటే ఏంటి తప్పు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నిండుగా గుడ్డలేసుకుంటే ఏంటి తప్పు? మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో ఇంతవరకే మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళని అవాయిడ్ చేయాలి. ప్రొఫెషనల్గా కూడా మనకి ఇన్స్టింక్ట్ అనేది చాలా గొప్పది, తెలిసిపోతుంది వెంటనే వీళ్ళని ఎంతవరకు నమ్మచ్చు అని. అది నమ్మాలంట నేను. అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? నాకైతే స్పిరిచువల్ వేలో వెళ్ళినప్పుడే తెలిసి, అప్పుడే తెలుస్తుంది.
ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు. అది నమ్మాలి. మహా అయితే ఓ 10 అవకాశాలు కోల్పోతాం, ఏమవుతుంది? వస్తుంది. ఎల్లకాలం బతికేస్తావా? 1 కోటి రూపాయలు వస్తే బంగారం తింటావా? లేదుగా. ఎప్పుడు మారుతాం మనం? తల్లిదండ్రులది కూడా ఎంత తప్పు. ఆడపిల్లల్ని ఎప్పుడూ జాగ్రత్తగా ఉండమని, మగపిల్లాడిని నువ్వు ఏం చేసినా కరెక్ట్ అని పెంచుతాం మనం. నాకున్నది మగపిల్లాడే, నేను చచ్చినా అట్లా పెంచాను ఇప్పటి వరకు. ఇంకెప్పుడు కూడా పెంచాలని అనుకుంటున్నాను అట్లా. నంద్యాల ఇన్సిడెంట్ ఏంటి మరి? తల్లిదండ్రులకు తెలియకుండానే అంతంత చేసేస్తారండి పిల్లలు. ఒకళ్ళు తెలియకుండా చేస్తున్నారంటే అంత గుడ్డిదర్వారుగా మనం ఉన్నామా? మార్చుకునే బాధ్యత లేదు మనకి. ఎందుకు కనాలప్పుడు మరి పిల్లల్ని? వద్దు, లేకపోతే అయిపోయింది. బాధ్యత ఉండదు, పాడుండదు. నీది నువ్వు చూసుకుంటావు, నీ హస్బెండ్ వైఫ్తో చూసుకుంటావు, అయిపోయింది అక్కడ. ఏమంటది పిల్లలు లేని వాళ్ళు అంటది సమాజం, అంతే కదా. ఇప్పుడు మాత్రం బాగుందా సమాజం మీదకి ఇట్లాంటి చీడ పురుగుల్ని నీ నిర్లక్ష్యం వల్ల వదలటం? మరి జాగ్రత్తగా ఉండండి. నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. నాకే ఒకలాగా అయిపోతుంది ఇవన్నీ వింటూ ఉంటే. వద్దు, అంత ట్రామా మనకు వద్దు, అంత ట్రామాటిక్ లైఫ్ వద్దు. మనం జాగ్రత్తగా ఉందాం. ప్రతి ఆడపిల్ల జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేది ఎవడితో, వేసుకునేది ఎట్లాంటి బట్టలు, వెళ్ళేది ఎక్కడ. 30 దాటిన వాళ్ళు కూడా చాలా మంది నేను చూశాను. నా దౌర్భాగ్యం ఇట్లాగే తగలబడ్డారు. ఎటు జీవితం తీసుకపోతే అటుపోతారు అని ఒక దెబ్బ తిన్నప్పుడల్లా మారి సరిగ్గా ఉందామని లేదు. మంచి చెప్పే మొగుడేమో నచ్చి చావడు. ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఎన్నిసార్లు అదృష్టం మనల్ని కాపాడుతుంది. నీకు బోర్ కొడుతుంది, ఇంట్లో రొటీన్ కి విసుగ్గా ఉంది అంటే నోరు మూసుకొని కింద వాకింగ్కి వెళ్ళిరా. నీ హద్దు నువ్వు తెలుసుకో. ఎప్పుడూ భయపడు, ఎప్పుడూ భయపడు. ఆ భయపడడం వల్ల జాగ్రత్త వస్తుంది. వద్దు. ఇదే సమాజం, సమాన సమాజం, ఇదే ఎక్స్ప్లోరింగ్ అయితే ఇట్లాంటి జీవితాలు మనకు వద్దు. జాగ్రత్తగా ఉన్నాం, ప్రతి అడుగు వేసుకున్నాం జాగ్రత్తగా. ప్లీజ్ స్టే సేఫ్, బికాస్ ఇట్స్ యువర్ లైఫ్, యువర్ బాడీ, యువర్ సోల్ అండ్ యువర్ మెంటల్ ట్రామా. వద్దు, మన సోల్ని సఫర్ చేయొద్దు.